హీరోయిన్ నయనతార డాక్యుమెంటరీ రిలీజ్ అయిన నాటి నుంచి వివాదాల్లో చిక్కుకుంటోంది. రీసెంట్ గా ఈ డాక్యుమెంటరీపై మరో లీగల్ సమస్య తలెత్తింది. మెడ్రాస్ హైకోర్టులో కొత్త పిటిషన్ దాఖలైంది. ఇంతకీ ఆ వివాదం ఏంటి? వాచ్ ద స్టోరీ. నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ నెట్ఫ్లిక్స్లో నవంబర్ 18, 2024న విడుదలైంది. నయనతార జీవితం, కెరీర్, విఘ్నేష్ శివన్తో ప్రేమ, వివాహం, తల్లిగా ఆమె ప్రయాణాన్ని ఈ డాక్యుమెంటరీలో చూపించారు. అయితే విడుదలకు ముందే ఈ డాక్యుమెంటరీ వివాదాల్లో చిక్కుకుంది. ధనుష్ నిర్మించిన నానుమ్ రౌడీ దాన్ చిత్రంలోనూ 3 సెకన్లు బిహైండ్ ది సీన్స్ ఫుటేజీని అనుమతి లేకుండా ఉపయోగించారని ఆరోపిస్తూ ధనుష్ మద్రాస్ హైకోర్టులో కేసు వేశారు. 10 కోట్ల పరిహారం డిమాండ్ చేసినా ఈ కేసు ఇంకా కొనసాగుతోంది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు మరో కొత్త వివాదం తెరపైకొచ్చింది. 2005లో విడుదలైన రజనీకాంత్, నయనతార నటించిన బ్లాక్ బస్టర్ చంద్రముఖి సినిమా కాపీ రైట్స్ను కలిగి ఉన్న ఏపీ ఇంటర్నేషనల్ సంస్థ ఈ డాక్యుమెంటరీలో చంద్రముఖి సన్నివేశాలను అనుమతి లేకుండా ఉపయోగించారని ఆరోపిస్తూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సన్నివేశాలు యూట్యూబ్ నుంచి తీసుకున్నారని, అయితే అనుమతి లేకుండా వాడడం కాపీరైట్ ఉల్లంఘన అని వారు వాదిస్తున్నారు. 5 కోట్ల పరిహారంతో పాటు ఈ ఫుటేజీని తొలగించాలని, డాక్యుమెంటరీ ఆదాయ వివరాలను వెల్లడించాలని వారు కోర్టును కోరారు. ఈ పిటిషన్ను విచారించిన మద్రాస్ హైకోర్టు డాక్యుమెంటరీ నిర్మాణ సంస్థ టార్క్ స్టూడియోస్కు, నెట్ఫ్లిక్స్కు 2 వారాల్లో వివరణ సమర్పించాలని ఆదేశించింది. జస్టిస్ సెంథిల్ కుమార్ రామమూర్తి ఈ కేసును విచారిస్తున్నారు. ఈ లీగల్ సమస్యలు నయనతార ఇమేజ్పై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది ఆసక్తికరంగా మారింది. ఈ వివాదాల మధ్య నయనతార తన సినీ కెరియర్ను ఫోకస్ చేస్తున్నారు. ప్రస్తుతం యష్తో టాక్సిక్, మోహన్ లాల్తో పేట్రియాట్, చిరంజీవితో మెగా 157, మూకుతి అమన్ 2 వంటి భారీ ప్రాజెక్టులలో నటిస్తున్నారు. ఈ డాక్యుమెంటరీ లీగల్ ఇష్యూలు ఆమె కెరియర్పై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది రాబోయే రోజుల్లో తేలనుంది.